వెండితెర చంద్రుడు చంద్రమోహన్ తెలుగు సినీ పరిశ్రమ తనదైన అభినయం అలంచి మేటి నటులు తనకంటే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోగా, కథల హీరోగా, కామెడీ, ఫ్యామిలీ చిత్రాల కేరాఫ్గా 50 సంవత్సరాల్లోని 932 చిత్రాలు నటించిన చంద్రమోహన్ హీరోగా, సైడ్ హీరోగా, కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించారన్నమాట. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లా పమిడికల ముక్కల గ్రామంలో 1943 మే 23 జన్మించారన్నమాట. బాపట్ల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని ఏఈఓగా కొంతకాలం ఉద్యోగం చేసి సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్ళారు. దిగ్గజ దర్శకుడు బిఎన్ రెడ్డి రంగోటాటం చిత్రంతో ఆయన హీరోగా పరిచయం చేశారు. చంద్రశేఖరరావు అనే పేరును మార్చి చంద్రమోహన్ అనే పేరు పెట్టింది కూడా ఆయనే. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో సరైన ప్రోత్సాహం లేకపోతే తిరిగి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేయాలనుకున్నారు చంద్రమోహన్. అయితే సినిమా సూపర్ హిట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది కూడా అందుకున్నారు. దాంతో చంద్రమోహన్ మొదటి సినిమాలోనే రావడం గుర్తింపు వచ్చింది. బాపు దర్శకులు నడిచిన బంగారు పిచ్చుకలో కూడాను మరో హిట్ అందుకున్నారు. హీరోగా గుర్తింపు లభించి అంది వచ్చిన ప్రతి పాత్రలను ఒదిగిపోయేందుకు ముందుకు వచ్చారు చంద్రమోహన్. 1974లో అల్లూరి సీతారాం చిత్రం ఆయన కెరీర్ని మైలురాయిగెలిగిందన్నమాట. 1978లో కెరీర్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అదే ఏడాది సిరిసిరిమవ్వ, సీతామహాలక్ష్మి, 16 ఏళ్ల వయసు చిత్రాలు కూడా వరుస విజయాలు సాధించి చంద్రమోహన్ మట్టుగా మెట్టిక్కారన్నమాట. దాదాపుగా 175 చిత్రాలు హీరోగా నటించే చంద్రమోహన్ ఆత్మీయులు, సంబరాల రాంబాబు, తల్లిదండ్రులు, గంగా మంగ, జీవన తరంగాలు, సీతా కళ్యాణం, రాధా కళ్యాణం, పక్కింటి అమ్మాయి, ఇంటి గుట్టు లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. సోలో హీరోగా చేస్తున్న ఇతర హీరోలతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగాను వైవిధ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా కామెడీ క్యారెక్టర్ చేయడంలోనే తనదైన శైలితో మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఎన్నో కామెడీ చిత్రాల్లో నవ్వులు పూయించారు చంద్రమోహన్. ఒకనొక సమయంలో కామెడీ ఫ్యామిలీ చిత్రాలకు ఆయన కేరాఫ్గా మారమాట. కృష్ణ చంద్రమోహన్ మంచి స్నేహితులు. కెరీర్ ప్రేమలు ఒకే గదిలో లేకపోయినా తరచుగా కలుస్తుండేవారు. అల్లూరి సీతారామరాజు పలు చిత్రాలు కలిసి నటించారన్నమాట. అలాగే సోహన్ బాబు కూడా మంచి స్నేహితుడు. ఎంతో ఆస్తి ఉన్నట్టు సోహన్ బాబు సెంటిమెంట్ కొత్త ఆస్తి కొన్న ప్రతిసారి తన దగ్గర డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఇచ్చేవారు చంద్రమోహన్ చెప్పేవారు. అలాగే అక్కినే నాగేశ్వరరావుతో ప్రత్యేక అనుబంధం చంద్రమోహన్ నటుకున్నారు. దాదాపు 40 సినిమాల్లో అక్కినేతో కలిసి నటించేవాడు. ఎన్టీఆర్తో కలిసి యుగపురుషుడు, నిండు దంపతులు, ధనమా దైవమా లాంటి చిత్రాల్లో చంద్రబాబు నాయుడు కలిసి నటించారన్నమాట. కళా తపస్వి కె. విశ్వనాథ్తో పాటు మధురగాడి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కూడా చంద్రమోహన్ సమీప బంధువులు. వరుసకు 3 అన్నదమ్ములు అవుతారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే విశ్వనాథ్ తెరకెక్కించిన సిరిసిరిమవ్వ, సీతామహాలక్ష్మి, ఓ సీత కథ లాంటి చిత్రాలలో నటమోహన్ చంద్రమోహన్ గుర్తింపు సంపాదించారు. తనలోని ప్రతిభను బయటకు తీసి అద్భుతంగా నటించిన విశ్వనాథ్ అని గతంలో చెప్పారు చంద్రమోహన్. 1960లో ఆత్మగౌరవంలో విశ్వనాథ్ దర్శకుడు అవ్వగా అదే ఏడాది రంగరాటం హీరోగా పరిచయం అయ్యారు చంద్రమోహన్. అంతేకాదు మద్రాసులో పక్కపక్కన ఇల్లు కట్టుకుని 25 ఏళ్ళుగా ఉన్నారన్నమాట. విశ్వనాథ్ కనుమూయగా అదే ఏడాది చంద్రమోహన్ కూడా కనుమూశారన్నమాట. శ్రీదేవి మూవీస్ అధినేత శివలేంక కృష్ణప్రసాద్ చంద్రమోహన్ మేనల్లుడు. ఆయన నిర్మించిన మొదటి చిత్రం చిన్నోడి పెద్దల్లో హీరోగా నటించింది చంద్రబాబు. ఆ తర్వాత నిర్మించిన ఆదిత్య 369లోని తెనాలి రామకృష్ణ పాత్రను కూడా చంద్రబాబు నాయుడు పోషించారన్నమాట. అవార్డుల కంటే ఆదరణ ఎక్కువ ఉందన్నమాట. సిరిసిరిమవ్వ 16 ఏళ్ల వయసు చిత్రంలో ఆయన నటుకు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు దక్కాయి. 1980 చంద్రమోహన్ రాబే సినిమాకు ఉత్తమ కమెడియన్గా నంది అవార్డు, 2005లో అతను ఒక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుగా నంది అవార్డు అందుకున్నమాట. తన 75 ఏళ్ళు వచ్చే వరకు నటనలో కొనసాగాలని కోరికను తీర్చడం తృప్తిగా ఉందని ఆయన చెప్పారు కూడా. పేరు, డబ్బు, రిలేషన్స్ ఏవి శాస్త్రం కాదు అని ఆర్థికంగా జాగ్రత్త పడకపోతే ఎన్నో ఇబ్బందులు పడతామని పద్మ అవార్డులు గౌరవాలు ఉండేవి. నాకంటే ఎక్కువ టాలెంట్ నటుడిపై రాలేదని, కనుక వాటిపై నాకు ఆసక్తి లేదని, వాటికంటే ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందడం ఎక్కువ సంతృప్తి అని చంద్రబాబు అన్నమాట. ఇండస్ట్రీ లక్కీ హీరోగా పేరు చంద్రమోహన్ జనం లక్కీ మోహన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన జంటగా నటించిన హీరోయిన్స్ అందరూ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణించారు. వారిలో ముందుగా గుర్తుకొచ్చేది ఆయన ఫస్ట్ హీరోయిన్ వాణిశ్రీ. చంద్రమోహన్ సరసన నటించిన తర్వాత ఆమె స్టార్ సరసన అవకాశాలు చూపెట్టాయి. అలాగే చంద్రకళ కూడా జాతీయ స్థాయిలో తనకు ఆకట్టుకున్న జయప్రద, సహజ నటిగా పేరున్న జయసుధ, ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్గా పేరు పొందిన శ్రీదేవి, లేడీ అమితాబ్గా గుర్తు తెచ్చుకున్న విజయశాంతి, స్టార్ హీరోయిన్స్గా ఆకట్టుకున్న రాధిక, మాధవి లాంటి వాళ్ళందరూ చంద్రమోహన్ జంటగా నటించిన తర్వాత కెరీర్లో స్టార్డమ్ అందుకున్నారు. వీరిలో జయసుధతో కలిసి 34 సినిమాలు నటించారు చంద్రమోహన్తో నటించిన వాళ్ళందరూ స్టార్ హీరోయిన్ అయ్యారు అన్నమాట. అలాగే తమిళంలో కూడా చంద్రమోహన్ నటించారు.
తెలుగుతో పాటు తమిళ సినిమాలను చంద్రమోహన్ నటించారు. అలాగే తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్తో కలిసి నాలే నమదే అనే చిత్రంలో నటించారు. హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన యాదవ్కి భారత్కి రీమేక్ అనమాట. తన కెరీర్లో ఇది మరిపురాని చిత్రం అని చంద్రమోహన్ చెప్పారన్నమాట. అలాగే అప్పుడు తమిళ హీరోలు శివాజీ గణేష్ తన ఫేవరెట్ స్టార్ అని చెప్పేవారు చంద్రమోహన్. ఇక తమిళంలో శివకుమార్, భాగ్యరాజ హీరోలుగా నటించిన చిత్రాలు చంద్రమోహన్ హీరోగా తెరకెక్కినవే. ఇంకాస్త హైట్ ఉంటే ముట్టివాడని మహా గట్టివాడని సినిమా ఇండస్ట్రీలో పేరు పొందారు చంద్రమోహన్. ఇంకాస్త హైట్ ఉంటే ఆయన ఫేటే మారిపోయేదని ఆయన సమకాలికలు అంటుండేవారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒక సందర్భం చంద్రమోహన్ ఇంచు ఎత్తుగా ఉన్న మమ్మల్ని అందరినీ అధిగమించేవాడని కితాబ్తో ఇచ్చారన్నమాట. చంద్రమోహన్ గారిని హైట్గా ఉంటే మళ్ళీ మంచి నెంబర్ 1 అవ్వాలని చెప్పేవారు. ఈ విధంగా చంద్రమోహన్ హైట్ తక్కువైనా సరే చాలామంది హీరోయిన్లు అతని పక్కన నటించిన హీరోయిన్లు సూపర్ స్టార్లు అయిపోయారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.